హాయ్ డియర్ స్టూడెంట్స్, వెల్కమ్ టు ఏఎఫ్హెచ్ మెహందీ వర్క్స్. ఈరోజు మనము ఫుల్ డిజైన్ వేసేసుకుందాము. ఎందుకంటే నేను చిన్న చిన్న డిజైన్స్ ఆటోమేటిక్ నేర్చేసుకుంటారు, పెద్ద పెద్దవి కూడా నేర్పించాలనే ఉద్దేశంతో పెద్ద పెద్దవే నేర్పిస్తున్నాను. ఇది చాలా ఈజీ అండి, ఫాస్ట్గా కూడా అయిపోతుంది, హ్యాండ్కి అయితే ఫుల్గా కూడా ఉంటుంది. చూడండి, ముందుగా మనము ఒక 2 లైన్స్ ఒక లైన్ అనేది ముందుగా బ్రాడ్గా వేసేసుకుందాము. దీనికైతే పైన ఒక ఇన్లైన్ ఒకటి కిందది, పైన ఒక అవుట్లైన్ అనేది వేసేసుకుందాము. తర్వాత ఒక బ్రాడ్ లైను, చూడండి ఎంత ఫాస్ట్గా అయిపోతుందో. నేను 2-3 డేస్ నుంచి వీడియోస్ అయితే చేయలేదండి, నాకైతే గొంతు చాలా బాగాలేకుండే, అందుకని నేను చేయలేకపోయాను. ఆరోగ్యం అయితే చాలా బాగాలేదండి ఈరోజు కూడా, కానీ నేను వెయిట్ చేస్తుంటారు డిజైన్స్ కోసం అనే ఉద్దేశంతోనే ఈరోజు కూడా చేయడము. ఫీవర్ అయితే ఇప్పటికీ ఉంది, చూడండి కావాల్సింటే స్వెటర్ కూడా వేసుకున్నాను. నా కోసం మీరు వెయిట్ చేస్తుంటారనే ఉద్దేశంతోనే నేను ఈరోజు ఈ వీడియో అంటూ చేయడం. చూడండి, ఇలా వేసేసుకున్న తర్వాత చెక్స్ ఇప్పుడు ఇది 1 by 1 ఫిల్లింగ్ అనేది చేసేసుకుందామండి. వన్ బై వన్ ఇలా నీట్గా ఫిల్లింగ్ అనేది చేసేసుకుందాం. చూడండి, నేను చెప్తా ఇలా 1 by 1 ఫిల్లింగ్ అనేది చేసేసుకుంటూ ఉన్నాము. ఈ డిజైన్ అయితే మీ అందరికీ పిచ్చ క్లారిటీ ఉంటుందండి, ఎందుకంటే మనం బేసిక్స్లో నేర్పించేటప్పుడు ఎక్కువగా మీకు చెక్స్ నేర్పించాను నేను. అందరికీ చాలా వస్తాయి చెక్స్, అంటే అందరికీ వస్తుంది, ఈజీగా కూడా ఉంటుంది. నేను ముందుగా మీకు అన్ని చిన్న చిన్న డిజైన్స్ నేర్పించాలని అనుకున్నాను, కానీ అందరూ పెద్ద డిజైన్సే పెట్టండి మేము నేర్చుకుంటామంటే పెద్దవి నేర్పిస్తున్నాను. కానీ వీక్లీ నేనేమనుకుంటున్నానంటే వారంలో 3 రోజులు ఇవి, 4 రోజులు షార్ట్స్, 3 రోజులు ఫుల్ డిజైన్స్ పెట్టాలనుకుంటున్నానండి. ఎందుకంటే షార్ట్స్ కూడా ఇంపార్టెంట్ కదండి, అందరూ ఫుల్లే వేయించుకోరు కదా. ఇప్పుడు ఇలా వేసేసుకున్న తర్వాత దీన్నైతే ఇలా చిన్న చిన్నగా పెట్టేసుకుందాము. చూడండి, ఇలా ఫుల్గా అయితే పెట్టేసుకుందాము. మళ్ళీ పైన భాగంలో కూడా ఇలా పెట్టేసుకుందాం. చూడండి, మీకోసము కెమెరాని దగ్గరికి పెట్టి మరీ తీస్తున్నాను. చూడండి, ఇలా వేసేసుకున్న తర్వాత ఇప్పుడు మనకి ఇక్కడ కింద భాగంలో ఒక వ్రింకిల్ అనేది పెట్టేసుకుందాం. చూడండి, ఇప్పుడు ఇలా పెట్టేసుకున్న తర్వాత దీనికి ఒక అవుట్లైన్ వేసేసుకొని ఇప్పుడు చిన్న చిన్నగా దీన్ని అయితే సెట్ చేసుకుందాం. ఇలా వేసేసుకున్న తర్వాత దీన్ని అయితే మనము ఇలా వేసేసుకుందామండి. చూడండి, ఇలా వేసేసుకున్న తర్వాత చెక్క ఇలా ఫుల్గా పెట్టేసుకోవచ్చు. ఇలా అయిన తర్వాత దీనికి ఒక అవుట్లైన్ వేసేసుకొని దానికి కూడా చిన్న చిన్నగా ఇలా పెట్టేసుకుందాం. మనం ఎంత చిన్నగా పెట్టుకున్నా కానీ నీట్గా అనేది పెట్టుకుంటేనే మనకి డిజైన్ అనేది బాగా కనబడుతుందండి.
చూడండి నేను చెక్క ఇలా వేసేసుకొని తర్వాత ఇంకొక లైన్ కూడా వేసేసుకుందాం. ఇంకొకటి ఇలా వేసేసుకున్న తర్వాత దీన్ని కూడా ఇలా ఇప్పుడు దీన్ని ఫిల్లింగ్ అనేది చేసేసుకుందాం మనం. చూడండి బాగుంటుందండి ఇది కూడా, ఎంత బాగుంటుందో. చేయి మీద రెడ్గా అయినప్పుడు దీని అట్రాక్షన్ అనేది కనబడుతుంది, ఏ డిజైన్ అయినా కూడా. చెయ్యి అయితే నొప్పి పడుతుందండి నాకు ఎక్కువగా ఫీవర్ వల్ల. చూడండి ఇలా వేసేసుకున్న తర్వాత దీనికైతే ఒక అవుట్లైన్ కంపల్సరీ వేసేసుకుందాం. చూడండి ఇప్పుడు ఇక్కడ మనం ఒక మ్యాంగో అయితే వేసేసుకుందాము. సింపుల్గా ఫుల్గా నేర్పిస్తున్నానండి. సింపుల్గానే ఉండాలి, ఫాస్ట్గానే అయిపోవాలి మనకి, అందుకని నేను ఇలా నేర్పిస్తున్నాను. మనము ఇవన్నీ స్టార్టింగ్లో 2-3 డేస్లో మనం బేసిక్స్ నేర్చుకున్నామే. ఆ బేసిక్స్ తోటి నేను మీకు ఇలా ఒక ఫుల్ డిజైన్ అనేది నేర్పించడం. చూడండి ఇప్పుడు ఇక్కడ వచ్చేసి చూడండి నేను చెక్క ఇలా పెట్టేసుకొని దీనికైతే ఒక అవుట్లైన్ వేసేసుకొని ఇలా ఇలా తర్వాత కూడా ఈ ఎడ్జ్లో ఇలా చూడండి ఎంత ఫాస్ట్గా అయిపోతుందో మనకి. చూడండి చెక్క ఇలా మనము దీన్నైతే ఇలా ఫిల్లింగ్ చేసేసుకుంటే సరిపోతుంది. దీనికి కూడా ఒక అవుట్లైన్ వేసేసుకుందాము. అట్లా అయిపోయిన తర్వాత ఇప్పుడు ఈ మిగిలిన వాటిలో మనము నెట్ అనేది వేసేసుకుందామండి. బాగుంటుందండి నెట్, ఎందుకంటే మనం ఇక్కడ ఈ దీంట్లో అనేది మనము మ్యాంగోలో కంపల్సరీ మనం ఏం చేసామంటే బ్రాడ్ అనేది వేసేసుకున్నాం కాబట్టి ఇప్పుడు నెట్ వేసుకున్నా కూడా బాగా షోగా ఉంటుంది. ఇప్పుడు దీనికైతే ఇలా వేసుకోవాలి. ఇది కొంచెం మీకు వేరుగా ఉండొచ్చు, కానీ కొన్ని ఇలా కూడా వస్తాయి. అందుకని నేను ఈరోజు మీకు నేర్పించాలనుకొని నేర్పిస్తున్నాను. చూడండి ఇలా అయిపోయింది. ఇలా అయిపోయిన దాని తర్వాత ఇక్కడ మనము ఇలా వేసేసుకుందాం 2 లైన్స్. చూడండి చెక్క ఇలా 2 లైన్స్ వేసేసుకుంటే సరిపోతుంది.
ఇప్పుడు ఇలా 2 లైన్స్ వేసేసుకున్న తర్వాత ఇక్కడ మీకు ఇష్టం ఉంటే ఇలా ఒక లైన్ 2 లైన్లో మీ ఇష్టం అండి. పెట్టుకునే వాళ్ళు పెట్టుకోవచ్చు, వద్దనుకునే వాళ్ళు వద్దు, అది మీ ఇష్టం. పెట్టుకుంటేనే బాగుంటుందని నేను చెప్తున్నాను. ఇంకోటి వచ్చేసి ఇప్పుడు ఇక్కడ స్పేస్ ఉంది కదండి, మనం స్పేస్లో ఏం వేసుకుందామంటే ఇలా చిన్నగా రౌండ్స్ పెట్టేసుకొని ఇలా ఒక ఫ్లేవర్ని సెట్ చేసుకుందాం. ఇక్కడ ఒకటి అక్కడ ఒకటి అంతా పెట్టేసుకుందామండి. స్పేస్ ఎక్కువ ఉంటే అక్కడ ఫ్లేవర్ పెట్టేసుకుందాం. తక్కువ ఉన్న చోట కూడా ఏం పెట్టుకోవాలో నేను చెప్తాను. చూడండి, తక్కువ ఉండే చోట ఇలా చూడండి. నేను చెక్క మనకి ఎంత మంచిగా కొత్త బిట్ వస్తుందండి. ఇప్పుడు మధ్యలో ఒక డాట్ పెట్టేసుకోండి, బాగుంటుంది. ఇలా పెట్టేసుకున్న తర్వాత దీన్నైతే అంతా ఫిల్లింగ్ చేసేస్తున్నాను. చూడండి, ఇప్పుడు స్పేస్ని బాగుంటుందండి, చాలా బాగుంటుంది. ఇంకా కావాల్సింటే మీరు ఫ్లేవర్స్ పెట్టుకోవచ్చు, ఎన్ని ఫ్లవర్స్ అయినా పెట్టుకోవచ్చు, ఎన్ని ఇలా డాట్స్ అయినా పెట్టుకోవచ్చు మధ్యలో. మాకు అంత స్పేస్లో వద్దు, అంత బ్రాడ్నెస్ వద్దు అనుకునే వాళ్ళు ఇలా మధ్యలో కూడా పెట్టుకోవచ్చు. ఇలా చూడండి, ఇక్కడ నేను మీకు అది కూడా చూపిస్తాను పెట్టి. చూడండి, మనకి ఇప్పుడు ఈ డిజైన్ అనేది కొత్తగా వస్తుందండి. అందరూ ఇలానే ఈ డిజైన్ని కొత్త డిజైన్స్ మాదిరిగానే ఫాలో అవుతున్నారు. అందుకని నేను కూడా మీకు చూపిస్తున్నాను. ఇదంతా పాత మోడలే ఇప్పుడు మళ్ళీగా కొత్తగా పెడుతున్నారండి. పూర్వంలో పప్పుని పెట్టి ఇలా మెహందీతోని మనం పెట్టేస్తే ఆ పప్పు పెట్టిన చోట మనకి హ్యాండ్ అనేది ఇలా స్పేస్ కనబడేది. కానీ ఇప్పుడు అలానే అందరూ ఈ డిజైన్ని కొత్త డిజైన్ కానీ అమ్మమ్మ నానమ్మ కూడా వేసేసుకొని ఉంటారు ఇలాంటి డిజైన్. ఇది కావాల్సింటే మీరు మీ ఇంట్లో పెద్దవారు ఉంటే అడగండి. ముందు కాలంలో ఇలా పెట్టి పప్పు పెట్టి దాని మీద మెహందీ పెట్టేసేవాళ్ళ, అది రెడ్ అయితే ఇలా ఉంటుంది అని అడగండి. వాళ్ళు ఉంటే చెప్తారు మీకు ఖచ్చితంగా. నేనైతే చూశానబ్బా. చూడండి, నేను చెక్క ఇలా పెట్టేసుకుంటే సరిపోతుంది. చూడండి, ఫిల్లింగ్ అయిపోతుంది, మనకి బిట్టు కూడా ఫాస్ట్గా అయిపోతుంది. తర్వాత ఇక్కడ ఇంకొక లైన్ వేసేసుకుందాము. ఈ స్పేస్లో చూడండి, ఇక్కడ ఒక కొత్త బిట్ నేర్పిస్తాను మీకు. అవుట్లైన్ వేసేసుకొని ఇప్పుడు ఒక లోటస్ మాదిరి మనము ఇది కూడా నేర్చేసాం. దీన్ని కూడా ఫిల్లింగ్ చేసేసుకుందాం. దీన్ని కూడా మనము అవుట్లైన్ అనేది ఖచ్చితంగా వేసేసుకుందాము. వేసేసుకున్న తర్వాత మా పిల్లలకైతే ఎన్ని ఎరేజర్స్, ఎన్ని షార్ప్నర్స్, ఎన్ని పెన్సిల్స్ ఉన్నా తక్కువ వస్తాయండి. ఇప్పుడు ఇలా చిన్నగా పెట్టేసుకుందామండి. ఇంకొక లైన్ వేసేసుకుందాం, బాగుంటుందండి. డబుల్ లైన్ వేసుకున్నా కూడా చాలా బాగుంటుంది. త్రిబుల్ లైన్ అండి. ఈ మణికట్ట అనేది దీంతోనే ఫుల్ అయిపోయింది. ఇప్పుడు ఇక్కడ ఉన్న స్పేస్లో మనము చూడండి, ఇక్కడ ఉన్న స్పేస్లో ఇలా ఒకటి వేసేసుకుందాము. వేసేసుకున్న తర్వాత ఇక్కడ చూడండి, తర్వాత
చూడండి. ఇప్పుడు ఇక్కడ గ్యాపులన్నీ ఉన్నాయి కదండి, ఈ గ్యాప్లో మనము ఫిల్లింగ్ అనేది చేసేసుకుందాం. చూడండి, ఇలా అన్ని ఫిల్లింగ్ చేసేసుకుందాము, సరిపోతుంది. ఇప్పుడు వీటిని ఇలా చిన్న చిన్నగా పెట్టేసుకుందాం. ఇప్పుడు ఇలా వేసేసుకున్న తర్వాత మనము పెన్సిల్ షార్ప్ చేసుకుందాం. ఇప్పుడు ఇక్కడ ఒక వ్రింకిల్ అనేది వేసేసుకుందాము. ఇక్కడ కూడా ఒక చిన్నగా ఇలా పెట్టేసుకుందాం. దీన్నైతే ఇలా పెట్టేసుకుందామండి. దీన్ని అవుట్లైన్ వేసేసుకొని అవుట్లైన్ అనేది ఫిల్లింగ్ చేసేసుకుందాం. ఇలా వేసేసుకొని ఇప్పుడు దీన్నైతే ఇలా వేసేసుకుందామండి. వేసేసుకొని దీని చుట్టూ చూడండి, నేను ఇప్పుడు ఒక బాగా గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు దీన్ని ముందు బ్రాడ్గా వేసేసుకోండి మీరు మెహందీతో. తర్వాత చూడండి, వ్రింకిల్ 1 by 1 వ్రింకిల్ మధ్యలో వేసినప్పుడు మనం ఇలా ప్రెస్ చేసుకుంటే సరిపోతుంది. చూడండి, వేసుకునేటప్పుడే మనం బ్రాడ్గా వేసుకోండి. ఇప్పుడు ఇలా వేసేసుకున్న తర్వాత దీనికి కూడా ఒకటి అవుట్లైన్ అనేది ఖచ్చితంగా వేసేసుకుందాం. ఇప్పుడు దీనికి అవుట్లైన్ ఖచ్చితంగా వేసేసుకోవాలండి. మనకు ఎంతో ఈజీగా చిన్న బిట్స్తోనే మనము నేర్చుకున్న బేసిక్స్తోనే మనము ఒక ఫుల్ డిజైన్ అనేది పెట్టేసుకోవచ్చండి. అంత ఈజీగా ఉంటుంది ఇది. ఇప్పుడు ఇలా అయిపోయిన తర్వాత ఇప్పుడు ఇక్కడ కూడా ఒక రౌండ్ అనేది పెట్టేసుకుందాం. ఇలా వేసేసుకొని దీనికి ఒక అవుట్లైన్ వేసుకుందామండి. అవుట్లైన్ వేసుకొని ఈ బ్రాడ్గా వేసుకున్న దాంట్లోనే చిన్నగా చెక్స్ అనేది పెట్టేసుకుందాం. నెట్స్ అండి. దీంట్లో నింపడం ఏముండదు, ఊరికే వేసి వదిలేస్తాం కాబట్టి ఇది నెట్టే. ఫిల్ చేసేసుకొని
ఒకటేసారి అనేసుకోండి మీరు. మెహందీతో అయితే పెన్సిల్ కాబట్టి నేను 2 సార్లు దిద్దాల్సి వస్తుంది. మీకు బ్రాడ్గా చూపించడం కోసం 2 సార్లు అయితే నేను దిద్దాల్సి వస్తుంది. ఇప్పుడు ఇలా అయిపోయిన తర్వాత చూడండి, ఇది కూడా మనం బేసిక్లో నేర్చుకునే డిజైనే. ఇప్పుడు ఇక్కడ గ్యాపుల్లో మనము చూడండి, ఈ గ్యాప్లో మనము చూడండి, ఇప్పుడు ఇక్కడ ఈ గ్యాప్లో మనం ఇలా ఫిల్లింగ్ అనేది చేసేసుకుందాం. ఇలా అయిపోయిన తర్వాత చూడండి, ఇలా వేసేసుకున్న తర్వాత దీనికైతే ఖచ్చితంగా అవుట్లైన్ అనేది చేసేస్తాం. చూడండి, చెక్క ఇలా వేసేసుకుందాము. ఇలా అయిపోయిన తర్వాత ఇక్కడ గ్యాప్లో కూడా ఇప్పుడు మనం ఇలానే ఫిల్లింగ్ అనేది చేసేసుకుందాం. ఇక్కడ కూడా ఇలానే వేసేసుకుందామండి. చూడండి, చిన్న చిన్న బిట్స్ మనము నేర్చుకున్న బేసిక్స్తోనే ఈరోజు మీకు నేర్పించాలి. అలానే ఈ బిట్ ఈరోజు కొత్తది, మీకు ఈ బిట్ కూడా కొత్తది అండి. ఇలా కొత్తగా చిన్నగా వచ్చే డిజైన్స్లోనే మనము డిజైన్స్ అనేది ఎలా కనిపెట్టాలనేది నేను ఈరోజు మీకు నేర్పించాను. చూడండి, ఇప్పుడు ఇక్కడ డబుల్ లైన్ వేసేసుకుందాము ఫింగర్స్కి. క్యాప్స్కి అయితే ఫుల్ డిజైన్స్కి క్యాప్ సిస్టమ్ లేని వారు ఇంకా మనం మామూలుగా వేళ్ళకి పెట్టే డిజైన్ని కంటిన్యూ చేసేసుకోవచ్చు. చూడండి, ఇప్పుడు ఇక్కడ హ్యాండ్స్కి కూడా నేను అంతా నెట్ పెట్టేస్తాం అనుకుంటున్నానండి. బాగుంటుందండి, నెట్ చూడడానికి అలా ఉంటుంది, పన్నినప్పుడు అయితే సూపర్గా ఉంటుందండి. మనం కావాల్సింటే చెక్స్ ఫిల్లింగ్ అయినా చేసుకోవచ్చు. నేనైతే ఫిల్లింగ్ చేయట్లేదండి. ఇక్కడంతా ఇంకా ఫిల్లింగ్ చేసేసుకుందాం. ఇక్కడ కూడా ఇలానే చెక్స్ పెట్టేసుకుందాం. చూడండి, ఈ విధంగా అన్నింటిని నేను నెట్తోనే ఫుల్ చేసేసుకుంటాను. చూడండి, అన్నింటికి నెట్టే వేసేసుకుంటున్నాను. బాగుంటుందండి వేళ్ళకి నెట్. ఇప్పుడు వీటిని ఫిల్లింగ్ అనేది చేసేసుకుందాం.
సారీ అండి, నేను చూసుకోలేదు. డిజైన్ పైకి వచ్చేసింది, కెమెరాలో సరిగ్గా రికార్డ్ అవ్వలేదు, సారీ. చూడండి, ఇది ఫుల్ డిజైన్ కట్ బై షబానా. మీకు ఇప్పుడు ఇలా కూడా ఫుల్గా చూపిస్తాను. చూడండి ఫ్రెండ్స్, చాలామంది అయితే నాకు ఫుల్గా అయితే కనబడడం లేదంటున్నారు, కాబట్టి వాళ్ళ కోసం కూడా ఇలా చూపిస్తున్నాను. దయచేసి నా డిజైన్స్ని లైక్ చేయండి, షేర్ చేయండి, దయచేసి కామెంట్స్ పెడుతూ ఉండండి. నాకు మీ కామెంట్స్ చదవడం అంటే చాలా ఇష్టము. ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకొని వారైతే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నాకు సబ్స్క్రైబ్ చాలా అవసరము. అందరూ ఖచ్చితంగా ఫాలో అవ్వండి. వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా కంప్లీట్లీ చూడండి, మీకు డిజైన్ అనేది అర్థమవుతుంది. మనం నేర్చుకున్న బేసిక్స్తోనే, చిన్న చిన్న బేసిక్స్తోనే నేను పెద్ద డిజైన్ అనేది ఈజీగా నేర్పించాను. బాయ్ ఫ్రెండ్స్, మళ్ళీ రేపు కలుద్దాం.